పనులు, రోడ్ల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి నారాయణ అన్నారు. రాజధాని అమరావతిలో ప్రత్యేక పూజల అనంతరం జంగల్ క్లియరెన్స్ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సుమారు 24,000 ఎకరాల్లో జంగల్ క్లియరెన్స్ చేపడతామని, నెలలోపు ఆ పనులు పూర్తి చేస్తామన్నారు. ఇక నిర్మాణంలో ఉన్న భవనాల నాణ్యతను ఐఐటి హైదరాబాద్, ఐఐటి చెన్నై నిపుణులు పరిశీలించారని, త్వరలో ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందజేస్తారన్నారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళతామని చెప్పారు. ఇక 250 ప్రొక్లైన్ల సాయంతో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. ముళ్ల చెట్లు తొలగించాక అమరావతిలో కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు స్థలాలను అప్పగించనున్నారు. ₹36 కోట్ల ప్రజలను ఎత్తిన ప్రజలు కట్టే పన్నుల్లో నుంచి ఈ జంగిల్ క్లియరెన్స్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల మీద వేసిన భారం. అంతేకాకుండా అనేక నిర్మాణాలు ఆగిపోయినాయి. ఆ నిర్మాణాల ఖరీదు ఎంత అవుతుందో తెలియదు. అనేక చోట్ల గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం చేత మెటీరియల్ పాడైపోయింది, దొంగల పాలైంది. అనేక రకాలుగా నష్టాలు జరిగినాయి. కాంట్రాక్టర్లకి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు తిరిగి ముందుకు రావాలంటే, తిరిగి నిర్మాణాలు చేపట్టాలంటే ప్రతి నిర్మాణాన్ని కూడా ఐఐటి నిపుణులతో టెస్ట్. ఈ రకంగా నిర్మాణానికి సంబంధించిన రంగంలో కానీ, ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ కొన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల ఎత్తున పెట్టాడు. అమరావతి అభివృద్ధిలో భాగంగా మొదటి అడుగుగా జంగిల్ క్లియరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఈ జంగిల్ క్లియరెన్స్ R5 జోన్ మినహాయించి, అదేవిధంగా ఎవరైతే అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్లో భాగస్వామ్యం కాలేదో వారి భూములను కూడా మినహాయించడం జరుగుతుంది. అవన్నీ పోగా మొత్తం 34,329 ఎకరాలలో భాగంగా 24,230 ఎకరాలు ఈ రోజున జంగిల్ క్లియరెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేస్తూ, వడివడిగా అమరావతి నిర్మాణానికి అడుగులేస్తూ ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ మొత్తం ఎన్సీసీ కంపెనీ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న రైతులను కూడా ఎవరికైనా ఏదైనా ఇక్కడ యంత్రాలు ఉండి పనిలో భాగస్వామ్యం అవ్వాలన్నట్లయితే వారిని కూడా భాగస్వామ్యం చేసి అమరావతి నిర్మాణంలో ఈ ప్రాంత రైతులు భూమిని ఎలాగైతే ఇచ్చారో పనుల్లో కూడా భాగస్వామ్యం చేయడానికి ఈ ప్రభుత్వం నిశ్చయించుకుందని తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్ గా దీన్ని టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం. అయితే దానికి అంతకుముందు వేసిన రోడ్లు కొన్ని తవ్వేశారు, కొన్ని డోర్లు, విండోస్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు. 34 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నాం. గ్రామ కంటాలు కావచ్చు, లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు, అన్నీ తీసుకుంటే ఇది 58,000 ఎకరాలు. ఈ 58,000 ఎకరాల్లో సుమారుగా 24 ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది. మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ చూస్తుంటే, ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కంపతో మునిగిపోయింది. అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇమ్మీడియట్గా కంప మొత్తం తొలగించమని. దానికి టెండర్లు ఇచ్చాము. దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించడం మొదలుపెట్టాము. 30 రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది. 30 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. కంప్లీట్గా 30 డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి. అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు. కనీసం ఇప్పుడు మనం ప్లాట్లు ఇచ్చాం రైతులకి, ఎవరు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు అన్నారు. దాని మీద చేస్తున్నాం. తర్వాత ఏదైతే బిల్డింగ్స్, రోడ్లు అప్పుడు కట్టామో గత 5 సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దాని వల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళకు కూడా 1 మంత్ టైం ఇచ్చాము.
వాళ్ళు మొన్న వచ్చి స్టడీ చేశారు. ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు. అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది.